వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈ రోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ 4వ తరగతి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. తరగతి తెలుగు కంటెంట్. ముందుగా పాఠ్యాంశాలు ఇతివృత్తముల ఆధారంగా జతపరచండి. బారిస్టర్ పార్వతీశం, కథనం, ముగ్గుల్లో సంక్రాంతి, వ్యాసం, గోపాల్ తెలివి, కథ, రాజు కవి, పద్యకథ. పాత్ర పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి. జయచంద్రుడు, గోపాల్ తెలివి. రాము, పరివర్తన, అనూష ఆదిత్య. ముగ్గుల్లో సంక్రాంతి, రవి, రాజు కవి. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అను నీతిని తెలియజేయు కథ. తెలివైన దుప్పి. ఈ క్రింది రచనలను వాటి రచయితలు ఆధారంగా జతపరచండి. ఆ. మతము విమతము, గురజాడ వెంకట అప్పారావు. తెలుగు పూల శతకం, నార్ల చిరంజీవి. పెదమామయ్య, మొక్కపాటి నరసింహ శాస్త్రి. ముంతాజ్ మహల్, గుర్రం జాషువా. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షము చేతికి చిక్కింది. ఈ వాక్యంలో గల సమాసంను గుర్తించండి. రూపక సమాసము. గోపాల్ తెలివి పాఠ్యాంశంలో సుల్తాన్ సామంతులను పిలిచి ఎన్ని ప్రశ్నలు అడిగాడు? 2. తేనెల తేటల మాటలతో గేయంలో మన దేవికి హారతులు ఎలా ఇవ్వాలి అని కవి చెప్పాడు. పైవన్నీయు. సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని అని మన దేవికి ఇవ్వాలి హారతులు. అయ్యో నీకోసం నేనేమీ తేలేదమ్మా, అయ్యో నీకోసం నేనేమీ తేలేదమ్మా, వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని సూర్యుడు అన్నాడు. ఈ వాక్యంలో అయ్యో అనునది అవ్యయం. పాదాంబుజములు ఏ సమాసము? ఉపమాన ఉత్తరపద కర్మధారే సమాసం. చూడగంటి అనే పాట ఏ తాళంలో ఉంది? ఖండ. తెలివైన దుప్పి అను కథ ఏ కథల నుండి తీసుకోబడింది? జాతక కథ. వింజమూరి శివరామారావు గారికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. శాసన పరిశోధకులు డాష్ పొంగిపొర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్. ఈ ఖాళీ ప్రదేశాన్ని సరైన పదంతో పూరించండి. పాడి పంటలు పొంగిపొర్లే. రావూరి భరద్వాజ గారు రాసిన కరిమ్రింగిన వెలగపండు అనునది ఒక నవల. పరివర్తన పాఠ్యాంశంలో కాకి, చీమ, తేనెటీగలతో ఆడుకోవాలని ఆశపడిన బాలుని పేరు రాము. గురజాడ అప్పారావు గారు అనేక అంశాలలో
ప్రసిద్ధి చెందినప్పటికీ అన్నింటికన్నా ముఖ్యంగా ఏ అంశంలో బాగా ప్రసిద్ధి పొందారు? భాషావేత్త. కందిరీగ కిటుకు కథలో సింహానికి ఇష్టం లేనిది ఏమిటి? తనను చూసి జంతువులు భయపడడం. మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు. బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా? ఇందుగల అలంకారం. ఉపమాలంకారం. కల్పవల్లి ఖండకావ్య సంపుటి కర్త ఎవరు? వింజమూరి శివరామారావు. ఇతిహాసం మహాభారతం నుండి తీసుకోబడిన ఉపాయం కథ ద్వారా విద్యార్థులు గ్రహించవలసిన అంశం ఏది? మన ప్రతిభా పాటవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటంను డాష్ అంటారు. జకాత్. అరమరకలు లేకుండా కలిసిపోవడం అను సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు? తలలో నాలుక. ధనికుడి లోభం దరిద్రుడి దానం అనునది ఒక సామెత. వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది? నామవాచకానికి ముందు. సంప్రదాయ జానపద గేయాల నుంచి సేకరించబడిన గొబ్బిళ్ళ పాటలో రాజుగారి తోటలో ఏ పువ్వు పూసింది? జాంపువ్వు. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. మట్టిలో కలిసిపోవడం, అరమరికలు లేకుండా కలిసిపోవడం. రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో ఏ నెల మొదలవుతుంది? షవ్వాల్. రంజాన్ సమయంలో ముస్లింలు ఆచరించే ఇఫ్తార్ అనగా సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్ష విరమించడం. సంక్రాంతి విశిష్టతను తెలిపే అంశాలు ముగ్గులో వేశాను అని అత్తమ్మ చెప్పింది. అత్తమ్మ ముగ్గులో చూపించని అంశాన్ని గుర్తించండి. కోడి పందాలు. మనకు ఆహారాన్ని అందించే పశువులను ఏ రోజున పూజిస్తాము? కనుమ రోజు. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో గల పాత్రల పేర్లు? ఆదిత్య, అనూష, అత్తమ్మ. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది. పుల్లని అనునది విశేషణం. అశ్వం పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. గుర్రం, హయం, తురగం. బిరుదురాజు రామరాజు ఏరువాక పాటలో ఏ కార్తె గురించి సామెత రూపంలో వ్యక్తం చేశాడు? మృగశిర కార్తె. నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు ఇందుగల అలంకారంను గుర్తించండి. స్వభావోక్తి అలంకారం. నువ్వు నాకు ప్రాణంతో సమానం, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకంటే నాకు సంతోషం ఏముంది అని పేను నల్లి కథలో ఎవరు ఎవరితో అన్నారు? పేను నల్లితో అంది. చాడు అనగా అర్థం. పిండితో తయారు చేసిన బొట్టు. దుక్కిటెద్దు సంధి పదాన్ని విడదీయండి. దుక్కి ప్లస్ ఎద్దు. ధనము కూడబెట్టి దానంబు చేయక ఈ పద్యపాదంలోని
గణాలను గుర్తించండి. మూడు సూర్యగణాలు ప్లస్ 2 ఇంద్రగణాలు. పరహితము కంటే పరమార్థమున్నదా డాష్ అన్న శతక కవి ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. మకుటం లేకుండా పద్యాలు రాసిన శతక కవి ఏనుగు లక్ష్మణ కవి. తండ్రికి పుత్రోత్సాహము ఆనందం కలిగిస్తుంది అని తెలిపిన శతక కవి ఎవరు? బద్దెన. ఎటువంటి బాలుడు వెనుక తిరుగడు పారిపోడు ఎన్నడు అని వీరగంధం గేయంలో కవి తెలిపాడు. 1 మరియు 2. నడుము కట్టిన తెలుగు బాలుడు బాస ఇచ్చిన తెలుగు బాలుడు. తెలుగు సాహిత్యోద్ధారకులు రచన ఎవరిది? బిరుదురాజు రామరాజు. కుజన సజ్జనుల మైత్రి గురించి తెలియజేసిన శతక కవి ఏనుగు లక్ష్మణ కవి. పిరదౌసి 30 సంవత్సరాలు శ్రమించి షానామా గ్రంథము ఎన్ని వేల పద్యాలతో రచించాడు? 60,000. షానామా అనే గ్రంథంను జాషువా రచించిన ఏ రచన నుంచి తీసుకోబడింది? పిరదౌసి. ఒక్క సంగీతమేదో పాడునట్లు డాష్ ఛందస్సులోని యందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అన్న కవి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. గుర్రం జాషువా గారికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. మెటిల్డా మీ పేరేమిటి, కొండుబట్టియం వంటి కథలు రాశారు. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, వితని ఇల్లు గండ వితతిమయము. గండ వితతిమయము అనగా అర్థం రాళ్లతో నిండినది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.